రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డు కల్తీ ఘటన విచారణ కీలక దశకు చేరుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. తిరుపతిలోనే మకాం వేసి సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. లడ్డీ తయారీ కేంద్రం మొదలు నెయ్యి సరఫరా కంపెనీల వరకు వివరాలు సేకరించారు. పలు రికార్డులను స్వాధీనం చేస్తున్నారు. ప్రాథమిక నివేదిక సిద్ధం సిట్ చేసినట్లు తెలుస్తోంది. సంచలనం రేకెత్తించిన తిరుమల లడ్డు కల్తీ ఘటన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డు తయారీ పోర్టును పరిశీలించింది. కావలసిన సమాచారం కూడా సేకరించింది. తిరుమలకు నెయ్యి టెండర్లు కాంట్రాక్టర్ల ఖరారు పైన ఆరా తీసింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలను కూడా పరిశీలించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపీనాథ్, బ్రాహ్మణి మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఏ విధంగా అవినీతి జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి గతంలో అందులో కలపడం జరిగింది. ఇది ఎట్లా సరఫరా జరిగింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సిట్ కు సంబంధించి విచారణ ప్రారంభించే సందర్భంలోనే కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి కొంతమంది ప్రభుత్వ పెద్దలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. అప్పుడు సుప్రీంకోర్టులో కేసు వాదన జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరు సిబిఐ అధికారుల్ని, ఇద్దరు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల్ని సీనియర్ అధికారుల్ని, ఒక టెక్నికల్ కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేశారు ఒకరిని సిట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సిట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విచారణ జరుపుతారు. విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో వాస్తవాలను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఫీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకి నివేదిక ఇస్తారు. అయితే ఇందులో ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్లనే నిన్న గత 2 రోజుల నుంచి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వచ్చినటువంటి సిట్ అధికారులు నేరుగా తిరుమల ఆలయంతో పాటు ఆలయం లోపల లడ్డూ ప్రసాదాలు తయారు చేసే ప్రాంతం కావచ్చు, లేదంటే చెన్నై నుంచి ఎట్లా సరఫరా జరిగింది తిరుమలకు సంబంధించి ఏదైతే నాసిరకమైనటువంటి నెయ్యి అనిమల్ స్టాక్స్ తో కలిసిన నెయ్యి తిరుమలకి ఏ విధంగా ఎవరైతే తీసుకొచ్చారో సరఫరా చేశారో ఏఆర్ కంపెనీలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగానే తిరుపతిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఆ సిట్ అధికారులు నిత్యం కూడా గత ఈ 4-5 నెలల కాలంలో జరిగినటువంటి దర్యాప్తు, గతంలో ఉన్న అధికారుల దర్యాప్తు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి పరిశీలన చేస్తున్నారు. మరోవైపు మార్కెటింగ్ శాఖకు సంబంధించి గతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులు ఏ రకంగా దీని టెండర్లు ఫైనల్ చేశారు, ఇట్లా రకరకాల కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఒకటే సిబిఐ అధికారులు కావచ్చు, లేదంటే సిట్ లో ఉన్నటువంటి ఏపీకి సంబంధించిన ప్రభుత్వ పోలీస్ అధికారులు కావచ్చు, లేదంటే మిగిలిన యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇందులో వాస్తవాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని దాని తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత సిట్ కవర్ లో సుప్రీంకోర్టుకి ఇస్తారు. దాని తర్వాత చర్యలు అనేది ఉంటాయి. గతంలో ఎవరెవరు ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే నిన్న కూడా టీటీడీఓ శ్యామరావుతో పాటు మరికొంతమంది మార్కెటింగ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా సిట్ బృందం కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని రకాల ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. బహుశా మరో 1-10 రోజులు పూర్తి స్థాయిలో నివేదిక వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నివేదిక పూర్తి చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో దానికి సంబంధించి ఏదైతే అనిమల్ ఫ్యాట్స్ కలిసాయని ఏదైతే పెద్ద ఎత్తున ప్రభుత్వం చెప్పిందో దాని ప్రకారంగా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. వాస్తవాలన్నింటినీ కూడా ఆ సమయంలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రామ